మనల్ని నడిపించడానికి ముందుకొచ్చినటువంటి కాలరూపుడైన భగవంతుడికి ముందుగా మనందరం నమస్కారాలు అర్పించుకుందాం. మనందరికీ ఆ భగవంతుడు లోపల బయట తోడుండి శక్తివంతులని చేసి మంచి కార్యాలు మన చేత చేయించుకొనుగాక. మనలో మంచి శక్తితో పాటు ఉత్తేజాన్ని కూడా నిలిపి మన వారందరితోటి దాన్ని పంచుకోగలిగేటటువంటి యోగ్యత మనందరికీ ఇచ్చుగాక. వేదాల్లో అసలు ఈ ప్రపంచాన్నంతటిని కూడా ఎవరు ఎలా పుట్టించారు అనేది ఒక వివరణ ఉంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. వేదం చెప్తోంది మనకి, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం. ఆయన ఈ ప్రపంచాన్నంతటిని కూడా సృజించాలి అని సంకల్పం చేసేట. ఆయన సంకల్పం చేయగానే ఆయన నాభిలోంచి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మంలోంచి 4 ముఖాలు కలిగినటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన పేరు చతుర్ముఖుడు అని పేరు. మీరు కాంబోడియాలో చూశారు, ఆలయానికి ఉండేటటువంటి ఆ గోపురాన్ని అక్కడ అలా కట్టారు. 1000 ఏళ్ల క్రితం కట్టిన ఆలయానికి 4 ముఖాలు ఉంటాయి. ఇక్కడ ఆ 4 ముఖాలు కలిగినటువంటి మహనీయుడు ఆ కమలంలోంచి బయటకు వచ్చాడు. ఎవరిని నేను, ఎందుకు వచ్చానిట్లా ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఒక శబ్దం వినిపించింది, ఏమాయ్ తపస్ చేయి అని. ఏం తపస్సు చేయాలి? ఓంకారాన్ని స్మరించు. వెంటనే ఆయన కూర్చున్నాడు ఇంక తపస్సులో. అక్కడి నుంచి ఓం 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 జపం చేయడం ప్రారంభం చేశాడు ఆయన. ఎంతకాలం గడిచిందో ఆయనకి తెలీదు. ఇంతలో ఆయనకు ఒక సాక్షాత్కారం ఏర్పడింది. ఆ సాక్షాత్కారం ఆయనకేదో ఉపదేశం చేస్తోంది. ఆయన జాగ్రత్తగా వింటున్నాడు. బుద్ధిమంతుడు, వినగానే విన్నది లోపల పెట్టుకునేటటువంటి తెలివితేటలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపదేశానికి ఒక్కొక్క తల వచ్చింది అతనికి. ఒక్కొక్క తలని ఒక్కొక్క ఉపదేశం కోసం వాడుకున్నాడు ఆయన. ఏమిటా ఉపదేశం? యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఆయన ఎవరో ఆయనకి ఒక్కొక్క జ్ఞాన ఉపదేశాన్ని చేశాడు. అది ఆయనలో ఒక తెలియనటువంటి కొత్త విషయాలు తెలియచేస్తోంది. అమ్మో, తెలిసింది నాకిది అనుకున్నాడు. అది వినగానే తెలివి కలిగించింది కనుక దాని పేరు వేదము అయిందండి. వేదం అంటే అర్థం ఏమిటి? తెలివిని కలిగించేది అని అర్థం. 4 ముఖాలతోటి 4 ఉపదేశాలు విన్నాడు. ఆ 4 ఉపదేశాలు 4 వేదములయ్యాయి. వేదాల పేర్లు తెలుసునా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 4 వేదాలు ఆ 4 ముఖాలతోటి విన్నాడు. వినగానే అమ్మో చాలా గొప్పగా ఉన్నాయి, ఏం చేయాలి నేను వీటితోటి అడిగాడు ఆయన. సృష్టి చేయి అని ఉపదేశం చేశాడు ఆ మహానుభావుడు ఆయనకి. అమ్మో, నేనా? చెయ్యగలనా? ఏం పర్వాలేదు, చెయ్యి. ఎట్లా? నేను నీ హృదయంలో ఉంటా, చెయ్యి అన్నాడు ఆయన. నాకు అది ఇష్టం లేదా, నువ్వు నాతో కూడా నాకు కనిపించేటుంటేనే నేను చేస్తా అన్నాడు ఆయన. అరే నేను చెప్తున్నాను చేయవయా అంటే, నేను నిన్ను చూశాను కదా, నిన్ను వదిలి నేను ఎట్లా పెడతా? అంచేతే నిన్ను చూస్తూనే నేను ఉంటా